గీతవాక్యాలను ఎట్లా రాశాడంటే స్తోత్రించి మరి ఆయన్ని ఘనపరచాలని చెప్పేసి రాశాడు అని ఉంది ఇక్కడ. మరి ఇది చాలా మందికి పాట కూడా తెలుసు కదా, చాలా పురాతనమైన పాట, యెహోవా నా బలమా అనే పాట. ఇక్కడ నిజంగా పోయిన వారం కూడా నేను చెప్పాను, బలవంతుడైన దేవుడు, మన దేవుడు బలవంతుడు. ఆయన మనల్ని ఎట్లా అంటే ఇందాక మనం చూసాం, ఎర్ర సముద్రమును రహదారిగా మార్చాడంట. రహదారిగా మార్చడం అంటే అసలు నిజంగా అది ఊహకి చాలా అతీతమైంది. అయినప్పటికి కూడా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇందాక అసాధ్యమైనది నీకేమున్నది, ఏది లేదనమాట. ఆయన పెంట కుప్పల్లో నుంచి మనల్ని ఉన్నత స్థలంలో నిలబెట్టేవాడు. ఇక్కడ దావీదు ఆ మాటలన్నీ చెప్తాడు 16వ వచనంలో, ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదనమాట. మరి మీ అందరికీ తెలుసో లేదో కానీ జయసుధ అని ఒక సినిమా యాక్టర్ ఉంది. ఆవిడ సాక్ష్యం, మరి అది నిజమని నమ్ముతున్నాం సాక్ష్యం కాబట్టి, ఆవిడ సముద్రంలో ఇట్లాగే ఏదో బోట్ షేర్కి అని వెళితే సముద్రంలో పడిపోయిందంట. యేసు ప్రభు పైకి తీసుకొచ్చాడంట ఇట్లా చేతుల మీద అని చెప్పేసి ఆవిడ సాక్ష్యం చెప్తుంది అనమాట, పెద్ద సముద్రంలో. కాబట్టి ఆయనకు అసాధ్యమైందేది లేదు. మరి సజీవంగా ఉన్న వాళ్ళు, యేసు ప్రభుని ఎరగని వాళ్ళు కూడా మరి సాక్ష్యం చెప్తా ఉన్నారు. మనందరికీ అనుభవపూర్వకంగా కొద్దో గొప్ప అందరికీ అనుభవం ఉంది, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పేసి. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే, కీర్తని 3వ వచనంలో, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును, మరణపాశములు నన్ను చుట్టుకొనగా భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు, ఇవన్నీ అనమాట ఆయన శ్రమలు. మనకు కూడా మరి ఎన్నో శ్రమలు మనం వెళ్తా ఉన్నాం. ఈ దావీదుకు వచ్చినన్ని శ్రమలు కాకపోయినా మన పరిధిలో మరి మన సర్కమ్స్టెన్స్లో మనకు కూడా కొన్ని శ్రమలు ఉన్నాయి. అయితే ఆ శ్రమలన్నిట్లో కూడా దేవుడు మనందరినీ ఏదో ఒక విధంగా విజయ పదంలోనే నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను ఈరోజు ఆయన సన్నిధిలోకి రాగలిగాము, ఆయన స్తుతించి ఆరాధించగలుగుతున్నాము. అంతేకాకుండా ఇక్కడ చూస్తే 19వ వచనంలో ఇంకో మాట అంటాడు, విశాలమైన స్థలమునకు నన్ను ఆయన తోడుకొని వచ్చాడు, నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను అని చెప్పేసి. తర్వాత మరి మనం ఇంకా చూసుకుంటే చాలా వచనాలు, ఇందులో ధ్యానించాల్సిన వచనాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా అంటాడు, దావీదు చాలా యథార్థవంతుడు అని చెప్పేసి చెప్తాడు 24వ వచనంలో. నేను నిర్దోషిగా ఉండుటను చూసి ఆయన అంటే నిర్దోషత్వాన్ని బట్టి ప్రతిఫలం ఇచ్చాడు. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకున్న చిన్న సాక్ష్యాన్ని అంటే యథార్థంగా మనం జీవిస్తే దేవుడు మన పక్షంగా కార్యాన్ని జరిగిస్తాడు. ఆ యథార్థతను బట్టి మనకు రావాల్సిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. మన కొద్ది జీవితమే లేదా కొద్ది విశ్వాసంలోనే మనం యథార్థంగా జీవించాలని మరి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడని నేను అనుకుంటా ఉన్నాను. అంతేకాకుండా మరి ఆయన ఇంకా ఏం చేస్తాడంటే, అన్ని విషయాల్లో కూడా ఆయన మనకి సహాయం చేసేవాడు, యథార్థ మార్గంలో నడిపించేవాడు. అంతేకాకుండా ఆయన మన కాళ్ళని లేడీ కాళ్ళ వలె చేస్తాడని ఆ పాట కూడా మనం పాడుకుంటా ఉన్నాం. ఆయన మన జీవితంలో దీపమై ఉన్నాడు, మన చీకటిని ఆయన వెలుగుగా చేస్తాడు. మనకు అంధకార పరిస్థితులు రావచ్చు, భయంకరమైన పరిస్థితులు రావచ్చు, మనం భయపడిపోవచ్చు, కలవరపడిపోవచ్చు, కానీ ఆ పరిస్థితులన్నిటిలో నుంచి మనల్ని మరి విజయవంతంగా బయటకు తీసుకొచ్చి మనమంతా కూడా విజయబేరి మోగించే విధంగా చేస్తాడనమాట. మరి ఈరోజు మార్నింగ్ నుంచి వింటుంటే ఎగ్జిట్ పోల్స్ అని వింటా ఉన్నాం. దాంట్లో మరి వైఎస్ఆర్సీపీ కొంచెం పాజిటివ్గా వచ్చింది. ఏదో వస్తుందో మనకు తెలియదు, కానీ 4వ తారీఖున నిజం బయటపడుతుంది అనమాట. కాబట్టి మరి అలాగా మనం అందరం కూడా విజయబేరి మోగించే వారిగా ఉండటానికి దేవుడు మనకి బలమై ఉన్నాడు. యెహోవా నా బలమా, యెహోవా నా కేడమా అని మనం అందరం కూడా మన జీవితంలో మరి చెప్పుకోగలగాలి. అంతేకాకుండా ఈ యొక్క జూన్ నెలలో మరి నాకు జూన్ నెల అంటే కొంచెం ఇష్టం. మా వారి పుట్టినరోజు ఒకటి, తర్వాత జూన్ నెల అంటే సెలవులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరంలో కొత్త పిల్లలను చూస్తూ ఉండొచ్చు టీచర్స్గా మేము.
కొత్త పేరెంట్స్తో మాట్లాడుతూ ఉండొచ్చు, ఇవన్నీ జరుగుతాయి. అందుకని జూన్ నెల నాకు ఒక మంచి అనుభవాన్ని ఇస్తుంది అనమాట. అయితే ఈ జూన్ నెలలో దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు అని అంటే, మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని. అందుకనే మరి 19వ దావీదు కీర్తన, తర్వాత ఇంకా కొన్ని దావీదు కీర్తనలో ఏమంటాడంటే 91వ దావీదు కీర్తనలో కూడా ఆయన అంటాడు, నేను ఆయనకి ఇష్టడను గనుక మనల్ని అంట ఆయన తప్పిస్తాడు. మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి. అంతేకాకుండా మరి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించేటప్పుడు కొన్ని ప్రవచనాలు వచ్చినాయి. ఆ ప్రవచనాల్లో గొర్రెల కాపర్లకి ప్రవచనం వచ్చింది. అందులో ఏమంటాడంటే, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానము. కాబట్టి మనము ఆయనకి ఇష్టంగా జీవిస్తే, ఆయనకి యథార్థంగా జీవిస్తే మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు, మనకి సమాధానాన్ని ఇస్తాడు. ఈ మధ్యకాలంలో ఎన్నో కోట్లు ఉన్నప్పటికి కూడా సమాధానము, శాంతి వాళ్ళ జీవితాల్లో లేకుండా ఉంది. అందుకనే వాళ్ళు వాళ్ళ జీవితాల్ని అంతం చేసుకుంటా ఉన్నారు. మనకేమున్నా లేకపోయినా దేవుడిచ్చే సంతోషము, సమాధానము, ఆ యొక్క శాంతి మనకున్నాయి, క్షేమం మనకుంది. మరి నేను పొద్దున్నే ఫోన్ చేసి సిస్టర్కి పిల్లలు వచ్చారా అంటే వచ్చారు అన్నారు. అనగానే వెంటనే దేవానికి స్తోత్రం అయ్యా, పిల్లల్ని క్షేమంగా తీసుకొచ్చారు. మనం బయటకు వెళ్ళి మళ్ళీ క్షేమంగా మన పరిస్థితుల్లోకి వస్తున్నామంటే అది దేవుని కృప. మరి మన యథార్థతను బట్టి కానీ, మన భక్తిని బట్టి కానీ దేవుడు మన పట్ల ప్రతిఫలాన్ని దయచేసే దేవుడు. కాబట్టి అన్ని ఏరియాస్లో ఆయనకి ఇష్టమైన వారిగా ఉందాం, యథార్థంగా ఉందాం. ఈ నూతన నెలలో నూతనంగా మనం ఆ డెసిషన్ తీసుకుని మరి కనీసం ఇప్పటి నుంచైనా ప్రభువా నీకు ఇష్టమైన బిడ్డగా ఉంటూ మరి మీరిచ్చే సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకునే అర్హత నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. అట్టి కృప ప్రభు అయిన దేవుడు మనందరికీ దయచేయనుగా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియమైన ప్రభువా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయనా. గతించిన 5 నెలలు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు నాయన. భయంకరమైన వేసవిలో నుంచి నాయన మా అందరినీ తప్పించారు ప్రభువా. అవును ప్రభువా నాయన, మీ బిడ్డలకు నాయన పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించిన దేవుడవు. ఆనాడు నమ్మకత్వాన్ని చూపించిన దేవుడవు, ఈనాడు కూడా మార్పు లేనటువంటి దేవుడవు అయ్యా. మీకు వందనాలు నాయన. మీ శరీరాన్ని తిని మీ రక్తాన్ని త్రాగే ధన్యత మీరు మాకు ఇచ్చారు నాయన. మీరు ఎలాగైతే తండ్రితో నిరంతరము జీవిస్తున్నారో, మీ రక్తాన్ని త్రాగి మీ శరీరాన్ని తిన్న మేము కూడా నిరంతరము జీవించాలని ఆ నిత్య జీవాన్ని మీరు మాలో ఉంచినందుకై మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. మీరు రాకడ పర్యంతం మమ్మల్ని మీ సాక్షులుగా కొనసాగింప చేయండి. యథార్థంగా ఉండడానికి, మీకు ఇష్టంగా ఉండడానికి మీరే సహాయం దయచేసి మహిమా ఘనత పొందుమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.